రాజంపేట నియోజకవర్గంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పలు గురువులను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల జీవనానికి జన్మనిస్తే గురువులు జ్ఞానం విలువలు బోధించి జీవితానికి మార్గదర్శకత్వం వహిస్తారని అన్నారు. డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావులు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసిన మహనీయులని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని అమ్మఒడి, విద్యా దీవెన, నాడు నేడు, వసతి దీవెన వంటి పథకాల ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిందని తెలిపారు. ఈ పథకాలు విజయవంతం కావడంలో ఉపాధ్యాయుల సహకారం ఎనలేనిదని అభినందించారు. విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వారిని సమాజానికి ఉపయోగకరంగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందని, అందుకే గురువుల సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ్ రెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీవాణి, ఉపాధ్యాయ నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుల గురించి రాష్ట్రపతి వరకు ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని విస్మరించుకొని ఈరోజు గురుకులోత్సవంగా ప్రభుత్వం ఆరోగ్యం ప్రకటించడం, ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈరోజు గురువులను అందరినీ గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈరోజు నిజంగా సంవత్సరం ఇంకా బాగా వందలాది మందికి చేసేయడంలో రెండు ఉమ్మడి జిల్లాలో దాదాపు మొత్తం 2 పార్లమెంట్ కూడా అది ఈరోజు కొన్ని కార్యక్రమాలుగా ఈరోజు ఏదో మనం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తున్నాం. ఈ సంవత్సరంలో కూడా గురువులను మనం పూజించి తప్పకుండా ఇంకా కూడా ఎందుకంటే మరియు చిన్నపిల్లల నుంచి కూడా ప్రతి పేద విద్యార్థులందరికీ కూడా మంచి క్రమశిక్షణ కావచ్చు, మంచి విద్యను మెరుగైన విద్యను అందించి ఈ దేశానికి ఉత్తమ వాళ్ళ పౌరులుగా అందించేది గురువులే. అలాంటిది వాటిని ఎందుకంటే ఇది భావితరాల వారికి కూడా యువతకు కూడా వాళ్ళకు ఆదర్శంగా వాళ్ళకు కూడా రేపు గురువుని గౌరవించంగా అనేది వాళ్ళకు కూడా అనగాని తప్పకుండా ఈ గురుకుల చాలా ఎంత వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వ్యక్తిత్వము అంటే నా ఇష్టంత వరకు ఉమ్మడి జిల్లాలో 370 మందికి చేసిన తర్వాత ఒక అమరానికి దొరుకుతుంది. ప్రతి సంవత్సరము అన్ని మండలాలు కలిపి 150 తక్కువ లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము అనుకున్నప్పుడు అవనాయుడు గారు ఈరోజు సన్మానం అనే పూజా కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం అంటే సత్కార కార్యక్రమం అంటే అందరూ మన టీచర్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.